రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కుబేర్లు ఉండే భీమవరం ఒక రౌడీ చేతిలో బందీ అయిందని మండిపడ్డారు. భీమవరం వదిలిపెట్టనని పవన్ తెలిపారు. గ్రంథి శ్రీనివాసును భీమవరం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్కు యుద్ధం ఇద్దామని సేనాని పిలుపునిచ్చారు. మే 15 లోపు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ చేస్తామన్నారు. ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన బంధువులే ఉండొచ్చు. పొద్దున్న లేస్తే మన బంధువులు, మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళదో మందు కూడా అవుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన, మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి బయటకు వస్తే జైలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళా సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం, తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. భీమవరం నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చిండేది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలే. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది. మనం ఎవరు నన్ను ఆపడానికి, రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్, గుర్తుపెట్టుకోండి. ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం, మేము భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను, తాడేపల్లిగూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధం అని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. ఈ అలయన్స్ చాలా కష్టసాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు, నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు, సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు, కానీ కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడిని. అది తీసుకొస్తాం. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది, నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు, నాకు అనవసరంగా అనిపించింది.
డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాం. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచి ఉంటే, ఒక్క సీటు, ఒకటే పరిస్థితి వేరేగా ఉంది.